ఈరోజు పాప అన్నప్రాసన. ఎక్కడో ఉన్నారు మీరు? రాజ్యం, మా వాళ్ళందరినీ వదిలిచ్చి చాలా రోజులైంది. మనకు పాప పుట్టిందని లెటర్ రాశాను తప్ప వాళ్ళని చూడటానికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఈరోజు పాపకు అన్నప్రాసన తెలిస్తే ఎంత బాధపడిపోతాడో దాదా. దాదా, అమ్మా, దాదా, దర 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 దర. దాదా, ఈరోజు పాపకు అన్నప్రాసన. అరే శుభం. ఎదుగరా ఎదుగారు ఎదుగరా. 1000 ఏళ్ళు వర్ధిల్లమ్మా. కంగారు పడకమ్మా కొడలా. నీ మొగుడిని ఎత్తుకుపోవడానికి రాలేదు. నీ ముఖంలో మామయ్యని చూసిన ఆత్మీయత కనిపించడం లేదమ్మా. పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగను చూసిన భయం కనిపిస్తోంది. పార్వతి, దేవుడు ఉన్నాడే. ఈ శుభకార్యం జరిగే సమయానికి మనల్ని ఇక్కడికి రప్పించాడు, చూసావా? బాబు, 18వ తేదీన శివాని పెళ్లి. నువ్వు కోడలు తప్పకుండా రావాలి. పెద్ద కొడుకు పెద్ద కొడలు లేకుండా చెల్లెలు పెళ్లిలా జరుగుతుందమ్మా. 2 రోజుల ముందే వస్తాం. ఏయ్, 24 గంటల్లోపుగా ఈ స్థలం ఖాళీ చేయాలి. లేకపోతే మీకు అండగా ఉన్న శంకర్ దాదా వెన్ను విరిచేస్తానని చెప్పు. రోజు ఇలా కుక్కలు కాల్చినట్టు కాల్చేస్తానని చెప్పు. వెళ్ళు, పోనీ. ఉండమన్నావని అక్కడ పేదవాళ్ళందరూ గుడిచిలేసుకుని బతుకుతున్నారు తాత. నువ్వు లేని టైం చూసి ఆ గంగారావుగాడు వేలు పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపాడు తాత. అంతేకాదు, వెంటనే ఖాళీ చేయకపోతే రోజుకు 25 మంది చొప్పున చంపుతాడు తాత. గణేష్ నిమజ్జనం ఎప్పుడు? స్టేషన్కి రమ్మని కబురు చేస్తే నన్నే రమ్మన్నావట. ఏ,   నువ్వేమన్నా మగాడివా? నువ్వేమన్నా మగాడివా?  నువ్వేమన్నా మగాడివా?  నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?    నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?   నువ్వేమన్నా మగాడివా?
ఏరా స్టేషన్కి రమ్మని కబురు చేస్తే నన్నే రమ్మన్నావట? నువ్వేమన్నా మగాడివా? నీ బాబు కూడా నా మగతనం చూపిస్తాను రా.
నా దగ్గర యాంటిసిపేటరీ బెల్ ఉంది. దాని బాబున్నా నీ బాబున్నా నన్ను ఆపలేరు. సార్ యాంటిసిపేటరీ బెయిల్ ఉంది. పాత కేసు మీద కాదు, ఒక ఎస్ఐని గాయపరిచిన కొత్త కేసు మీద. హరిసింగ్ నేనే సిటీలో కర్ఫ్యూ ఉందండి, ఊళ్ళోకి పోలేరు. ఈ రాత్రికి బస్ స్టాండ్ లోనే పడుకోండి. భయం లేదు పద. ఏమండి రండి త్వరగా రండి. ఆ కొత్త కమిషనర్ ఎప్పుడు చింటి మీద పడతాడో తెలియదు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి. రాసు దాదా ఊరి నిండా పోస్టర్స్. ఇలారా. రాజు, కృష్ణప్రసాద్ అని కొత్త కమిషనర్ని వేశారు. వాడు మన అందరి అంతం చూస్తాన్ని పంతం పట్టాడు. పాత కేసులన్నీ తిరగదోడుతున్నాడు. మన హరికి బెయిలున్నా తెలివితేటలతో అరెస్ట్ చేశాడు. మా అందరికి యాంటిసిపేటరీ బెయిల్ ఉంది, నీకు లేదు. ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఉండటం మంచిది కాదు. దాదా ఏం మాట్లాడకు. వెంటనే మన కారులో బయలుదేరి రంగాపురం వెళ్ళిపో. ఏమండి నాకేదో భయంగా ఉంది. కంగారు పడకు, సిటీ దాటితే పర్వాలేదు. ఆపు ఆపు ఆపు. అరే నువ్వా? ఇంతకాలం ఎక్కడ దాక్కున్నావురా? నీ కోసం ఎతకలేక చేస్తున్నాం. దీన్నే కదూ అప్పుడు నువ్వు లేపుకుపోయింది. నీ అమ్మ నిన్ను ఆశ చూపించి నా దగ్గర బోల్డ్ డబ్బు గుంజిందే. ఒక పిల్లని కన్నా నీ అందమేం తగ్గలే. ఈమె నా భార్య. నోరు జారితే ఏం చేస్తానో నాకే తెలియదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. సార్ 3 సంవత్సరాల నుంచి రంగాపురంలో ఆయుర్వేద వైద్యం చేసుకుని బతుకుతున్నాను. గంగారాం హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ సంగతి నాకు తెలుసురా, కానీ కొత్తగా వచ్చిన కమిషనర్కి తెలియదు. నేను చెప్పను. ఒక కండిషన్ మీద చెబుతా. ఒక్కసారి నీ పెళ్ళాన్ని నా దగ్గరికి పో. వృత్తిని మార్చుకున్నాను గానీ నెత్తురు మార్చుకోలేదురా. సార్ నేను పట్టుకోపోతే నా గొంతు నిలిమి చంపబోతున్నాడు. లేదు సార్, 3 సంవత్సరాల నుంచి నేను ఈ సిటీలో లేనని తెలియదు. నిజం సార్, ఈ గొడవలకి మా ఆయనకి ఏ సంబంధం లేదు సార్. మా బిడ్డ మీద ఒట్టు సార్, మమ్మల్ని వదిలేయండి. అబద్ధం సార్, ఈ కారు శంకర్ దాదాది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? సార్ 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 నా మాట నమ్మండి సార్. రాజు 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 సార్ నా మాట నమ్మండి సార్. నా మాట నమ్మండి సార్. రాజు రాజు సార్ గంగారాం హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. సార్ సార్ రాజు రాజు సార్ రాజు హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మాట సార్. ఆ కన్నయ్య గారు తీసుకెళ్ళిపోతున్నాను నా భార్య. సార్ సార్
గంగారాం సేటు నువ్వే చంపావు కదూ? సార్ 3 సంవత్సరాల నుంచి నేను ఈ ఊళ్ళో లేను సార్. సార్ నా భార్యని ఇన్స్పెక్టర్ కన్నయ్య తీసుకెళ్ళాడు. వాడు అసలే మంచివాడు కాదు. పతివ్రత తప్పిపోయినట్టు మాట్లాడతావేరా? దాన్ని బ్రోతల్ హౌస్ నుంచే తీసుకొచ్చావటగా? సార్ ఎందుకురా అంత కోపం? భార్యశీలం గురించి అంత బెంగ పెట్టుకున్న వాడివి మరో మనిషి ప్రాణం ఎలా తీయగలిగావు? నేను ఎవరి ప్రాణాలు తెలియదు సార్. మరెవరు చంపారు? నాకు తెలియదు సార్. తెలుసు, నీకు తెలుసు. మహాత్ములు తెచ్చిన స్వాతంత్ర సామ్రాజ్యాన్ని ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యబద్ధంగా ఏలుతుంటే మీరు చీకటి సామ్రాజ్యానికి అధిపతులై శాసిస్తున్నారా? పోలీస్ అధికారులంటే చేత్తో లాఠీ ఊపుకుంటూ నెత్తి మీద టోపీ ఒంటికి కాకి వేసుకునే పగటి వేషగాళ్ళు కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రాణాలిచ్చే వీర సైనికులు. ఎవరి ప్రాణాలు కాపాడుతున్నారు? ఉన్న వాళ్ళ ప్రాణాలు, డబ్బున్న వాళ్ళ ప్రాణాలు, అధికారంలో ఉన్న వాళ్ళ ప్రాణాలు. నేరం చేసిన మంత్రుల మీద లాఠీ ఎత్తడానికి మీకు దమ్ము లేదు. హత్యలు చేసే ప్రజానాయకుల్ని కటకటాల్లో పెట్టడానికి మీ కాకి ప్యాంట్లు పోతున్నాయి. మీకు దొరికేది అతి పేదవాళ్ళు, కష్టపడి పుట్ట కోసం వెతుక్కునే నిర్భాగ్యులు. వాళ్ళను మీ ఇనుపనాడాల బొట్ల కింద తొక్కేస్తున్నారు. Shut up! ఖైదీల నోటి నుంచి భగవద్గీత వినాల్సిన కర్మ ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ పట్టలేదు. నువ్వు నిజం చెప్పకపోతే ఇక్కడే చస్తావు. చంపే మీకు చేతనైంది ఇదే కదా. లాఠీలతో కొల్లబుడిచి చంపడం, ఫ్యాన్కు వేలాడదీసి ఉరేసుకుని చచ్చాడనే పేపర్లో ఓ ప్రకటన ఇవ్వడం. చంపే కానీ నేను బ్రతికుండగా నా భార్యకి బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగితే నీతో పాటు ఎవరిని బ్రతకనివ్వను. ప్రజానాయకుల్ని కటకటాల్లో పెట్టడానికి మీ కాకి ప్యాంట్లు పోతున్నాయి. మీకు దొరికేది అతి పేదవాళ్ళు, కష్టపడి పుట్ట కోసం వెతుక్కునే నిర్భాగ్యులు. వాళ్ళను మీ ఇనుపనాడాల బొట్ల కింద తొక్కేస్తున్నారు. Shut up! ఖైదీల నోటి నుంచి భగవద్గీత వినాల్సిన కర్మ ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ పట్టలేదు. నువ్వు నిజం చెప్పకపోతే ఇక్కడే చస్తావు. చంపే మీకు చేతనైంది ఇదే కదా. లాఠీలతో కొల్లబుడిచి చంపడం, ఫ్యాన్కు వేలాడదీసి ఉరేసుకుని చచ్చాడనే పేపర్లో ఓ ప్రకటన ఇవ్వడం. చంపే కానీ నేను బ్రతికుండగా నా భార్యకి బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగితే నీతో పాటు ఎవరిని బ్రతకనివ్వను. సార్ సార్ చచ్చిపోతాడేమో సార్. చస్తే ఉరికమ్మ ఎక్కుతాను కానీ వీధి వదలను. దా దా రాజుకి హరికి బెయిల్ పేపర్స్ మీరు లోపలికి తీసుకొస్తే మేం బయటికి ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు. మీలాంటి లాయర్లు ఉండబట్టే రాస్కల్స్ అంతా రాజులా బతికేస్తున్నారు. వాడిని వదిలేయండి. ఎస్ సార్. దాదా రాజన్ వస్తున్నాడు. దాదా రాజన్ వస్తున్నాడు. రాజు దాదా దాదా పాప రాజ్యం రాజ్యం లోపల రాజ్యం నన్ను ముట్టుకోవద్దు. రాజ్యం నా తల్లి జీవితం నన్ను వెంటాడింది. ఆవిడ అడుగు జాడల్లో నడవమని శాపం పెట్టింది. ఆ ఇన్స్పెక్టర్ కన్నయ్య గారు పోలీసులు కూడా రాజ్యాన్ని దారుణంగా
మేము ఇక్కడ ఉండడం మీ అందరికీ ప్రమాదం. మళ్ళీ వస్తాం. ఉంటాను దాదా.
భోజనం పేరు వినిపించడం లేదా? తొందరగా వచ్చి భోంచేయి. సార్, రాజు అన్నం తిన్నంటున్నాడు. రాజు, ఎన్నాళ్ళు ఇలా అన్నం తినకుండా ఉంటావు? అయినా ఎందుకు ఈ నిరాహార దీక్ష? ఈ రోజు నా పెళ్లి రోజు. నా అన్న వాళ్ళు నాకు దూరమైన రోజు. బాధలందరికీ ఉంటాయి. అన్నం తిను. అయినా 2 రోజుల్లో విడుదల కాబోతున్నావు కదా. విడుదలైనా తిరిగి ఇక్కడికే వస్తాను. ఎందుకయ్యా చెడెదురు చూస్తావు? సార్, ఆషాఢ మాసం ఎప్పుడు పోతుందా అని కొత్త పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు. శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని నిండు ముత్తైదువులు ఎదురు చూస్తారు. నేను ఎదురు చూస్తున్నది ప్రతీకార మాసం కోసం. అంటే మళ్ళీ జైలుకి వస్తావా? నా అనేవారు లేనివాడికి ఇల్లు జైలు ఒక్కటే. ఇన్నాళ్ళ నా జీవితంలో నేను బ్రతుకుంది 3 సంవత్సరాలే. నా భార్యతో నా పాపతో కలిసి స్వర్గం చూశాను. అంతా కోల్పోయాను. కుడగట్టిన దీపంలో ఆరిపోయాను. ఆ బ్రతుకుల్లో చీకట్లో చెరిన వాడిని బ్రతకనివ్వం. ప్రతీకారం తెచ్చుకోవాలి. వద్దు రాజు, ఆవేశం ఎప్పుడూ పశ్చాత్తాపంతో అంతమవుతుంది. ఆ ఆవేశం లేకపోతే నేనే లేనని చాలా మంది చెబుతుంటారు. కృష్ణప్రసాద్, నువ్వా? చచ్చాననుకున్నావా? నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయింది నేను చావనరా. వస్తున్నా. అన్నయ్య గారు మీరా? రండి రండి, ఎన్నాళ్ళైందో మిమ్మల్ని చూసి. రండి కూర్చోండి. ఏమిటో మీరు ఉద్యోగం మానేసి పిల్లల్ని తీసుకుని ఎస్టేట్ లో ఉంటుంటే నాకు ఒకటి దిగులు. వదిన గారు పోయిన దగ్గర నుంచి ఒంటరి వారైపోయారయ్యే. అన్నట్టు పిల్లలు బాగున్నారా? బాగున్నారమ్మా. ఏం చదువుతున్నారు? మీరు సిటీకి ఏ పని మీద వచ్చారు ఇప్పుడు? బాబా, కాస్త ఊపిరి తీసుకొని ఇస్తావా? ఏదో బ్యాంక్ పని మీద వచ్చాడు. అక్కడేమో పాత నేరస్తుడు ఒకడు కత్తిలో పడబోయాడు. అబ్బా, ఏమిటలా పడిపోయింది? ఫిట్సా? నువ్వేం కంగారు పడకు. ఎవరన్నా హత్య చేశారు అని చెప్తే చాలు ఇలా పడిపోతుంది. బుద్ధి ఉండాలి. తెలిసిండి ఇలా మాట్లాడేందుకు. ఇప్పుడు ఎలా? హాస్పిటల్ తీసుకెళ్దామా? ఏం అక్కర్లేదురా. భగవంతుడు ఈ విషయంలో నాకు చిన్న ఫేవర్ చేశాడు. మందులతో పని లేకుండా ఒక గ్లాసు నీళ్లు కొడితే చాలు టక్కుని లేచి కూర్చుంటుంది. వస్తానండు. అన్నయ్య గారు మీకేం కాలేదుగా? గీసుకోవడం గుచ్చుకోలేదు. తగిలుంటే పోయి ఉండేవాడు. దీని బంగాళాఖాతంలో ముంచా. దీని మూలంగా వాటర్ బిల్ పెరిగిపోతుంది. లే లే, ప్రాణాలు తీస్తున్నాం. ఏమైంది? ఏమీ కాలేదు. నువ్వు మళ్ళీ పడవు. వెళ్ళి కాఫీ పట్టరా. పో పో. అలాగే. ఇదిరా వరుస. ఒరే కృష్ణ, నీ మీద అటాక్ చేసిన ఆ శంకర్ దాదా గారిని లైఫ్ లో దేనికి పనికి రాకుండా చేస్తాను. పోలేరా పాప, ముసలాడు అయిపోయాడు. 4 తన్నుదిలే. ఒరే కాకి, నన్ను చంపిన కృష్ణప్రసాద్ని బతికించలేరు. వాణ్ణి వాడి కుటుంబాన్ని నాశనం చేస్తాను. 1.5 కాలుతో ఉన్నావు. ఆ కాలు కూడా వెనక్కి కొట్టిస్తాను. నేల మీద తెగిస్తాను. అర్థమైందా? కమాన్. సార్, వాడి మీద కేసు ఫైల్ చేయమంటారా? వద్దు. రేపు వీడి కొడుకులు 3 జైలు నుంచి విడుదలవుతున్నారు. డెఫినెట్ గా వీడిని కలుస్తారు. వీడిని ఒక కంట కనిపెట్టి ఉండండి. ఓకే? ఎస్ సార్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? సరే, ఏదో ఇబ్బందులు ఉంటున్నావు. ఇది ఉంచు. ముష్టి వేస్తున్నావురా ముష్టి. నేను జైలుకు వెళ్ళక ముందు నా ఇంట్లో కుక్కలా పడి ఉండేవాడివి. ఎంగిలి మెతుకులు మిగిలితే చాలని ప్రాధేయపడేవాడివి.
నా మంచితనాన్ని క్యాష్ చేసుకొని లీడర్ అయ్యి ఎమ్మెల్యే అయ్యావు. నేను జైల్లో ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి నన్ను పలకరించడానికి వచ్చావట్రా? దాదా, నేను రాజకీయాల్లో ఉన్నాను, పైగా నా క్లీన్ ఇమేజ్ ఉంది. క్లీన్ ఇమేజ్? నీలాంటి రాజకీయ నాయకుడికి మురి కాలవుకి తేడా లేదురా. అన్నం తినే కుడి చేత్తో అశుద్ధం కడిగి ఎడం చేత్తో కూడా అవినీతిని తినడం అలవాటైపోయిందిరా. కోపం తెచ్చుకోకు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? రేపు నా పిల్లలు విడుదలవుతున్నారు. ఆయుధాలు, వ్యాను కావాలి. ఇంతకాలం నేరస్తులుగా బతికారు, ఇక నుంచైనా మనుషులుగా బతకండి. మేం తప్పు చేశాం, దానికి 10 శిక్ష అనుభవించాం. కానీ ఏ నేరం చేయకుండానే మా కుటుంబం బలైపోయింది. బలి తీసుకున్నవాడు బయట ఏ శిక్ష అనుభవించకుండా బతికిస్తున్నాడు. లేడిని పులి చంపటం మృగధర్మం, కానీ మనిషిని మనిషి చంపటం మానవ ధర్మం కాదయ్యా. మేం మానవులం కాదు, మృగాలం. మేం బయటకు వెళుతుంది బ్రతకటానికి కాదు, చంపటానికి. మమ్మల్ని కన్నబిడ్డల్లా పెంచి పెద్ద చేసిన దాదాదారిలోనే మేము నడుస్తాం. 14 సంవత్సరాలుగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కుక్కల్లా బతుకుతున్నారు. ఇకనైనా గతాన్ని మర్చిపోండి. మర్చిపోతాం. మేం పోగొట్టుకున్నవన్నీ మాకు తిరిగి ఇస్తే. వ్యాన్ దిగి జీపెక్కండి. ఎందుకు? అంతా స్టేషన్ లో చెప్తాం, ముందు పదండి. బట్టలు తీసేసి కాకినాడలో కాజాలు అమ్ముకుని బట్టలు పెట్టయ్యా. ఒకప్పుడు ఈ సిటీలో పోలీస్ ఫోర్స్ అంతా వాళ్ళని ఏం చేయలేకపోయారు. అలాంటిది ఆరుగురితో ఎందుకు వెళ్ళావయ్యా బుద్ధి లేకుండా? అయినా వాళ్ళని అరెస్ట్ చేయమని ఎవరు చెప్పారు నీకు? ఎలా సెలెక్ట్ అయినాయా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు? ఏమిటి? అదే సార్, పోస్ట్ కి 1,00,000 మంది వస్తే నన్ను ఒక్కడిని సెలెక్ట్ చేశారు సార్. ఏంటి సావు గానీ ఇంతకీ ఆ వ్యాన్ ఎవరో తెలుసుకున్నారా? నెంబర్ చూస్తే జిల్లా జడ్జి గారిదిలా ఉంది సార్. వెంటనే అన్ని పోలీస్ స్టేషన్లకి వైర్లెస్ మెసేజ్ ఇవ్వండి. జిల్లా దాటక ముందే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అసలే కృష్ణప్రసాద్ మీద వాళ్ళు పగతో ఉన్నారు. ఇప్పుడు మీరు వాళ్ళు నచ్చగొట్టారు, వాళ్ళు డెఫినెట్ గా అటాక్ చేస్తారు. దాంతో రక్తపాతం జరుగుతుంది.
ఓ సినీ అమ్మ కడుపు కావాలి, నువ్వు ఎప్పుడు వచ్చావే? లే, అన్నయ్య గారు, అన్నయ్య గారు, మీకు అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయి అన్నయ్య చిన్నోడు పోయి. గారు. వాడికేం కాలేదే, వీళ్ళకి అక్కడికి పోలా. అలాగా? ఆ. అయితే వెంటనే అన్నయ్య గారికి ఫోన్ చేయండి. ఆయన ఎక్కడున్నారో ఏమో. పాడు కుక్కలారా, ఈ అరుపులతో నా చెవులు చిల్లులు పడిపోతున్నాయి కదే. అసలు ఈ కుక్కలు నా భగవంతుడు ఎందుకు పుట్టించాడంటావు? ఇంకెందుకు, నాలాంటి వాచ్మెన్లకు నిద్ర లేకుండా చేయడానికే. అసలు మళ్ళీ జన్మంటుంటే అసలు కుక్కలే నేను లోకంలో పడతానే. రాఖీగా సైలెంట్ అయిపోరా. రాఖీగా అరవకరా, సైలెంట్ అయిపో. ఎవరదే? మధ్యలో టెలిఫోన్ ఒకటి, అటు టెలిఫోన్ ఇటు కుక్కలు ఒకదానికోటి పోటీ పడి అరుస్తున్నాయి. మళ్ళీ జన్మటుంటే అసలు కుక్కలే కాదు, టెలిఫోన్ కూడా నేను లోకంలో పుడతాను. అలా ఎవరు మాట్లాడేది? నేనా? కుక్కనే. అదే వాచ్మెన్ అండి. అయ్యగారు ఊర్లో లేరు. ఎప్పుడు వస్తారు? అయ్యగారు ఎప్పుడు వస్తాడు నేనంటే చెప్పగలనయ్యా? నేను బెమ్మం తాతనా కాలగేమని చెప్పడానికి? కమిషనర్ గిరిబాబునయ్యా. పోలీస్ కమిషనర్ గిరిబాబు గారా? నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. ఎవరో? ఎవరదే? ఎవరిదబ్బా వ్యాను? వచ్చింది, ఆగింది, వెళ్ళిపోతుంది. నమస్కారం అండి. ఇదేనా రావడం? అబ్బే, రాత్రంతా బయట పడుకొని ఇప్పుడే లోపలికి వస్తున్నా. అమ్మాయి గారు, నన్ను ఏడిపించే తప్ప ఇంకో పని ఉండదు మీకు. అయ్యగారు ఆగండి, 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 ఆగండి. అయ్యగారు, రాత్రి అంతా కంటి మీద కునికి లేదంటే నమ్మండి. మన రాఖీ జాకి గళ్ళు తెల్లారులు ఒకటే అరవడం. వాటికి పెట్టాల్సిన మాంసం నువ్వు తినేసి ఉత్తర్లో పెట్టు. అమ్మాయి గారు, రాత్రిలో దొంగలు వచ్చినట్టు నాకు అనుమానం. చిచ్చి, నువ్వు ఎప్పుడు చెప్పినా ఇలాంటి కథలే చెప్తావు. అయ్యో, నా మాట నిజమండి. అయ్యగారు, అది కాదు అయ్యగారు, చెప్పడం మరిసిపోయాను. వేకోజామున ఒక తెల్లవాన్ వచ్చి మన ఇంటి ముందు ఆగిలటం కల్లారా చూశానండి. ఎవరో టూరిస్టులే ఉంటారు. అయ్యే ఉంటది. అయ్యగారు, ఏంట్రా? చెప్పడం మర్చిపోయాను. పోలీస్ కమిషనర్ గిరిబాబు గారు ఫోన్ చేశారు. ఏం చెప్పాడు? తమరిని ఒకసారి ఫోన్ చేయమన్నారు. సరే. దాదా, వీళ్ళే కృష్ణప్రసాద్ కూతుళ్ళు. శైలు ఎక్కడే? అది ఇంకా ఎగ్జామ్ రాస్తూనే ఉంది. వాళ్ళు నలుగురు సిటీ నుంచి తప్పించుకున్నారు. జైలుకెళ్లి జైలర్ని, వార్డెన్స్ ని, ఖైదీల్ని ఎంక్వైరీ చేశారు. వాళ్ళ లక్ష్యం నిన్ను, నీ పిల్లల్ని చంపడమే. పగ నా మీద కదా, నా పిల్లలు ఏం చేశారు? వాళ్ళ మీద ఎందుకు కక్ష? పగబట్టిన వారికి పిల్లలేమిటి, పెద్దలేమిటి? నేరం నేను చేసుండొచ్చు. అందుకు భగవంతుడు నాకు శిక్ష విధించాడు. నా భార్య నా కళ్ళ ముందే అనారోగ్యంతో చనిపోయింది. ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు నా పిల్లలు. ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతావు? ఈ పాటి పరీక్షలు అయిపోయి వెళ్ళి తీసుకుందాం పద. కమాన్. శైలు ఎలా రాసావే? లాస్ట్ క్వశ్చన్ వదిలేసానే. ఏ, ఎందుకు వదిలేసా? టైం సరిపోలేదు.
ఏంటమ్మా ఏమైంది ఏమైందమ్మా ఎవరో మమ్మల్ని చంపాలని షూట్ చేశారు. అదృష్టవశాత్తు పిల్లలకి ఏ గాయం తగలేదు. భయపడకండి అమ్మా భయపడకండి. మీ డాడీ బ్రతుకుండగా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. రాజు ఎప్పుడు లేనిది ఈ రోజు నీ గురి తప్పింది. ఎందుకురా ఇలా జరిగింది? మన లక్ష్యాన్ని మర్చిపోయావా లేక నీకు శక్తి సన్నగిలిందా? ఇప్పుడు వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. ఇంటి చుట్టూ పోలీసులు కాపలా పెట్టుకుంటారు. దాదా, వాళ్ళ ఇంటి చుట్టూ ఎంతమంది పోలీసులు కాపలా ఉన్నా ఆ కృష్ణప్రసాద్ కుటుంబంలో ఎవరిని మిగలివ్వను. అదే ఆ పట్టుదల మీదే ఉండు. నెత్తుటి ముద్దలా నేల కురికిన నీ భార్యను తలుచుకుంటూ నీకు కాకుండా పోయిన నీ కన్న బిడ్డను గుర్తు చేసుకుంటూ